ఈరోజు ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు అందరూ. వాటి నాణ్యత గురించి, వాటి పనితీరు గురించి. ఎన్నికల ప్రక్రియ కొన్ని నెలల పాటు సాగింది ఈ దేశంలో. ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక మణికూటం లాంటి ఎన్నికల ప్రక్రియ. ఇది మనం ఒక పండుగలాగా జరుపుకున్నాం దేశమంతా కొన్ని నెలల పాటు. ఎన్నికల కమిషన్ ప్రతి రాజకీయ పార్టీని ప్రతి సందర్భంలోనూ వాళ్ళను పిలవడం జరిగింది. వాళ్ళ సలహాలు తీసుకోవడము, ఏం చేస్తున్నారో, ఎన్నికల కమిషన్ వారు ఏం చేస్తున్నారు, ఎలా చేయబోతున్నారు, వాళ్ళ సలహాలను, రాజకీయ పార్టీల సలహాలను పరిగణనలోకి తీసుకొని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఈ ఎన్నికల నిర్వహణను జరపడం మనందరం చూసాం. కనీసం ఈవీఎంల డెమోలను ప్రదర్శించడం జరిగింది. తర్వాత వాటి భద్రత విషయంలో ప్రతి రాజకీయ పార్టీని ఆహ్వానించడం జరిగింది. మనందరం వెళ్ళాము, వాళ్ళు వీడియోలు తీశారు, మన సంతకాలు పెట్టాము. ఇలా ప్రతి ప్రక్రియ కూడా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా వాళ్ళు చూశారు, మనకు చూపించారు. ఇది జరిగింది. మరి ఈ రోజున కొన్ని రాజకీయ పార్టీలు, ఓడిపోయిన వారు ఈవీఎంల నాణ్యత గురించి, వాటి పనితీరు గురించి మాట్లాడుతున్నారు. ఇది ఈవీఎంల పనితీరు, నాణ్యతకు సంబంధించిన విషయంతో ఆగదు. ఇది మన దేశ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం. ఎందుకంటే ఇంత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనము దీన్ని బయటకు తీసుకొని వచ్చి అనవసరమైన రాద్ధాంతం చేయడం వల్ల ఇది దేశానికి నష్టం తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఎన్నికల ముందు ఈ మాట్లాడుతున్న వాళ్ళు ఏం చేసినారు? వీళ్ళన్ని విధాలుగా మనకు అంత పద్ధతిగా ఎన్నికల వ్యవస్థ నడుస్తూ ఉంటే ఏదన్నా పొరపాటు ఉంటే ఆ రోజు మీరేం చేసినారు? ఒకటి. రెండవది, ఎన్నికల రోజున పోలింగ్ రోజున, పోలింగ్ జరిగే రోజున ఎన్నికల వ్యవస్థ సక్రమంగా వ్యవహరించకుండా ఉంటే, స్వతంత్రంగా వ్యవహరించకుండా ఉంటే ప్రతిపక్ష పార్టీలు ఓట్లు వేసే పరిస్థితి ఉండేదా? ఒకసారి ఆలోచించండి. రెండవది, పోలింగ్ కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీల వారు ఆయా అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవడం జరిగింది. మరి ఈ కౌంటింగ్ ఏజెంట్ల బాధ్యత ఏంటి? ఈవీఎం మిషన్ తీసుకొని వచ్చారు మన టేబుల్ దగ్గరికి. మనం ఇంతకుముందు ఫామ్ 17లో మనం రాసుకొని ఉన్నాం ఎన్ని ఓట్లు పోలైనాయని. అన్ని ఓట్లు ఆ ఈవీఎం మిషన్లో కనిపించాయా? ఆ ఈవీఎం మిషన్ ఓపెన్ చేయకముందు దానిపైన సీళ్లు కానీ అవన్నీ సక్రమంగా ఉన్నాయా, సంతకాలు అవి చూసుకోవాలి. పోలైన ఓట్లు ఆ ఈవీఎం మిషన్లో కనపడ్డ ఓట్లు సరిపోయాయా చూసుకోవాలి. ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత ఈ ఈవీఎం మిషన్లో మనకు ఆ డిస్ప్లేలో కనిపించే ఓట్లు తర్వాత వీవీప్యాట్లో ప్రింట్ అయ్యి, మనం ఓటు వేసినప్పుడు ఒక పేపర్ ప్రింట్ అయ్యి పడి ఉంటుంది. అక్కడ ఉన్న వీవీప్యాట్ స్లిప్పులు ఆ పేపర్లో, అంటే ఈ ఈవీఎం మిషన్లో డిస్ప్లేలో కనిపించే ఓట్లు మనం ఆల్రెడీ లెక్కించాము, చూసాము. వాటిని ఈ వీవీప్యాట్ స్లిప్పులతో ప్రతి నియోజకవర్గానికి ఒక 5 ఈవీఎం మిషన్లకి వీవీప్యాట్ స్లిప్ని తీసుకొని వచ్చి మన కౌంటింగ్ ఏజెంట్ల ఎదురుగా ఎంచడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటును చూసుకొని ఎంచడం జరుగుతుంది. ఈ వీవీప్యాట్ స్లిప్పుల్లో ఓట్లు, మనకు డిస్ప్లేలో మనం ఎంచిన ఓట్లు, ఈ రెండు సరిపోయాయా లేదా అని చూసుకోవాలి. నేనున్న రాజంపేట పార్లమెంటు కోడూరు సెగ్మెంట్లో నేను ఏజెంట్ కూర్చున్నాను. అక్కడ 5 వీవీప్యాట్ స్లిప్ల మిషన్, వీవీప్యాట్ల బూతులకు సంబంధించిన 5 బూతులకు సంబంధించిన వీవీప్యాట్ల బాక్సులని లెక్కించడం జరిగింది. అవి ఈవీఎం మిషన్తో సరితూలాయి. ఈ ప్రక్రియ మొత్తం దేశమంతా జరిగి ఉంటుంది. మరి జరిగినప్పుడు ఆ రోజు
ఏదైనా అభ్యంతరాలు ఉంటే అక్కడ వెలిపించి ఉండాలి. అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత గతంలో గెలిచినప్పుడు ఈవీఎం మిషన్లు బాగున్నాయన్నవారు ఈరోజు ఓడిపోయాం కాబట్టి ఈవీఎం మిషన్ల పనితీరు గురించి వాటి నాణ్యత గురించి మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇది మన గెలుపు ఓటములకు సంబంధించిన దాంతో ఆగదు, మన దేశ ప్రతిష్టకు సంబంధించింది. ఇట్లాంటి వాటిల్లో రాజకీయ పార్టీలు కొంతైనా గౌరవప్రదంగా వ్యవహరించాలి. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని కొంతలో కొంతైనా ప్రతి ఒక్కరూ గౌరవించాలి. గౌరవించకపోతే ఒక ఆర్టికల్ 370 ఒక చిన్న తప్పు మనం చేసింది మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెడుతూ ఉన్నింది. ప్రతి సందర్భంలో మన కడప జిల్లా అంత లేని దేశాలు కూడా మనల్ని విమర్శిస్తూ వచ్చాయి, జోక్యం చేసుకోవాలని చూశాయి. కానీ ఏదో మన అదృష్టం కొద్దీ మోడీ గారు ఆర్టికల్ 370 రద్దుతో ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ సమస్య మనకు తొలగిపోయింది. ఈ రోజున మనం ఈ ఎన్నికల వ్యవస్థను కూడా ఇలానే చేస్తూ పోతే మన దేశానికి దీనివల్ల చాలా ప్రమాదం. ఎందుకంటే మన అభివృద్ధి, భారతదేశ అభివృద్ధిని ఓర్వలేని దేశాలు, ఇలాంటి దేశాలు వీటిని వాడుకొని మన దేశ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలు చేస్తాయి. దానివల్ల ప్రపంచ దేశాల ముందు మన ప్రతిష్ట దెబ్బతింటాయి. కాబట్టి దయచేసి రాజకీయాలకు అతీతంగా కొంతైనా దేశం గురించి ఆలోచించండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? దేశంలో మళ్ళీ రాబోతున్న ఎలక్షన్స్, ఏమైనా సంస్కరణలు కావాలా, లేదంటే మార్పులు కావాలా, లేదంటే ఏదైనా ఈ పారదర్శకత కోసం, ఒక నిష్పక్షపాతమైన ఎన్నికల నిర్వహణ కోసం ఏమైనా ఉంటే ఆ ప్రయత్నాలు చేయండి. దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి, మన చట్టం కల్పించిన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలతో వెళ్ళి దీనికి పరిష్కారం చూపండి. అంతేగాని ఈ రాళ్ళు వేసే ప్రక్రియ, ఒక పనికి మాలిన మనిషి చేసే పనులు మనం రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళు చేయకూడదు. అది మనకు శోభనివ్వదు. ఇంకొకటి, మనందరికీ అర్థమయ్యే భాషలో చిన్నపాటి ఆలోచన, ఒక చిన్న తర్కం. ఒకవేళ ఈవీఎంలో ఏదైనా చేయాలనుకుంటే ఎవరు చేయాలి? అధికారంలో ఉన్న బీజేపీ చేయాలి. మరి అధికారంలో ఉన్న బీజేపీకి ప్రతి ఎగ్జిట్ పోల్ చెప్పింది ఏంటంటే 350 పైన వస్తాయి, 400 దాటుతాయని చెప్పారు. కానీ ఈరోజు 240 సీట్లు భాజపాకి వచ్చాయి, బీజేపీకి. మరి మేము చేయాలనుకుంటే, చేసి ఉంటే 4-5 రౌండ్లు అయిపోయిన తర్వాత మాకు అర్థమైపోయిన తర్వాత పరిస్థితి, దాన్ని 350కు 400కు చేసుకోవాలి. కానీ మేము 240లో ఎందుకు ఆగిపోయినాము? అది ప్రజల తీర్పు, అది మన తీర్పు కాదు, ప్రజల తీర్పు. ఈవీఎంల గురించి దయచేసి ఓడినప్పుడు ఒక విధంగా, గెలిచినప్పుడు ఒక విధంగా మాట్లాడవద్దు. కానీ మన ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి విషయంలో కూడా, ప్రతి ప్రక్రియలో కూడా మనం ఉన్న వ్యవస్థలని ఇంకొంచెం పటిష్టపరుచుకునేదానికి ప్రతి రాజకీయ పార్టీకి అవకాశం ఉంది. ప్రతి రాజకీయ పార్టీని ఆహ్వానించినప్పుడు మనం తగు సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. ఆ ఇచ్చిన దాని ప్రకారం మనం దేశాభివృద్ధి కోసం కొంత పాటుపడవచ్చు. అంతేగాని అనవసరమైన రాజకీయమైన ఇది సరికాదు. ఓడిపోయిన వాళ్ళు ఆలోచించాల్సింది ఎందుకు ఓడిపోయినాము ఏందనేది. ఆ కార్యకర్తను అడిగితే చెప్తాడు. దానికి పెద్ద పరిశోధన అవసరం లేదు. ఒక కార్యకర్తని, కష్టపడిన కార్యకర్తను అడిగితే అతనే చెప్తాడు మనం ఎందుకు ఓడిపోయినామని. నాయకులు కాదు చెప్పాల్సింది, కార్యకర్త చెప్తాడు. నాయకుడు ఏం చెప్పడు, కార్యకర్త చెప్తాడు. ఒకటి, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? ఓడిపోయిన వాళ్ళను, కార్యకర్తను పట్టించుకోవాలి, కార్యకర్తను గౌరవించుకోవాలి, కార్యకర్త మాట వినాలి. గెలిచిన వాడు ఏం చేయాలి? ప్రజలకు సేవ చేయాలి. ఇవి చేస్తే సరిపోతుంది. మన దేశాన్ని మసకబార్చే ప్రయత్నం చేయొద్దు. ఎన్నికల వ్యవస్థ ఇంత నిష్పక్షపాతంగా, ఇంత గట్టిగా ప్రయత్నిస్తుంటే
ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, కొంతమంది చేస్తున్న ఒక దుర్మార్గమైన చర్యలు, ఒక దుర్మార్గమైన ఆలోచన వల్ల అక్కడక్కడ కొన్ని దుస్సంఘటనలు జరుగుతున్నాయి. వీటిని మనం రాజకీయ పార్టీలుగా మనం సరిదిద్దుకోవాలి, అది ఏ పార్టీ అయినా కానీ. అది వదిలేసి ఎన్నికల వ్యవస్థ పైన ఇది తగదని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఇది నేను చెప్తున్నాను. మన వ్యవస్థల్ని గౌరవించుకోవాలా, మన వ్యవస్థల్లో ఏదో లోపాలు ఉంటే మనం సరిదిద్దుకోవాలా. వ్యవస్థలో లోపాలంటే మనం కొంతమంది మనుషుల వల్ల జరిగే లోపాలు, ఇవి మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇది మనము దేశ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మనం ప్రవర్తించకూడదని మరీ కోరుకుంటూ, జై హింద్.